హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ తేదీ వరకు మీరు కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు పెంపు చేసి ఎప్పుడు ఇస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో చేయిత పెన్షన్ పథకం కింద 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు పెన్షన్లకు సంబంధించి కొత్త దరఖాస్తులు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకునే సమయంలో స్మార్ట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్ సమర్పించాలి. వికలాంగులు అయితే యూడిఐడి కార్డు లేదా సదరం సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. అర్హత ఉన్నవారు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఐడి జారీ అవుతుంది. దాని తర్వాత అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అర్హత ఉన్నవారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోండి. ప్రస్తుతం కొత్త పెన్షన్లకు సంబంధించి ముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంజూరీ కూడా చేసేస్తారు. వాళ్ళకి ప్రస్తుతం సాధారణ వేతనంతో పెన్షన్ స్కీమ్ 2,016 రూపాయలు, అలాగే వికలాంగులకు వచ్చేసి 4,016 రూపాయలు ఇస్తున్నారు. 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయల పెంపుకు సంబంధించి ఇంకా అమలు చేయలేదు. ఈ పెంపుకు సంబంధించి మనకు ఈ ఆగస్టు 30 తేదీ వచ్చే లోపు అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు సాధారణ పెన్షన్లు 4,000 రూపాయలు, వికలాంగుల పెన్షన్లకు సంబంధించి 6,000 రూపాయలు పెంపు చేసి ఇస్తారు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.